శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, పరోపకారార్థం ఇదం శరీరం అంటారు, దీనిని వివరించగలరా? పరోపకారార్థం ఇదం శరీరం అంటే మన శరీరం పరులకు అంటే ఇతరులకు ఉపకారము చేయుట కొరకు ఉన్నది ఒక భావం. అలా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. పరోపకారార్థం అనేటువంటి ధర్మాన్ని మనం పాటించాలి. ఈ శరీరం యొక్క ధర్మము పరోపకారము, అలా కూడా భావించవచ్చు. అయితే ఈ ప్రశ్న అడిగినప్పుడు సందేహం ఏంటంటే, అసలు పరోపకారార్థం అయితే మరి నేను బతికేది ఎట్టగని? నేను బతికాలిగా ముందు, నేను ఈ శరీరమేగా. పరోపకారార్థం ఇదం శరీరం అంటే నేను బతికేది ఎలా? ఈ విషయం ఎందుకు చెప్పారు మహాత్ములు? ఈ విషయాన్ని గమనించినట్టయితే ఇక్కడ నేను అనబడే ఈ శరీరం ఏముందో ముందు మన వైపు తీసుకున్నాం. మన వైపు తీసుకుంటే మనకు ప్రపంచం నుండి ఎన్నో లభిస్తుంటే తప్ప మనం బ్రతకడం కుదరదు, అసలు ఉండడమే కుదరదు. మానవుడిగా మనం ఈ భూమి మీద ఉండాలి అంటే పంచభూతాలన్నీ మనకు సహకరిస్తున్నాయి. గాలి దానంతటా అదే లభిస్తుంది, నీరు లభిస్తుంది, సూర్యరశ్మి లభిస్తుంది, భూమి నుంచి మొక్కలు పంటలు పండుతున్నాయి, ఆహార ధాన్యాలన్నీ దొరుకుతున్నాయి. ఆహార ధాన్యాలు, వస్తువులు, విషయాలన్నీ కూడా మనం తయారు చేసుకున్నాం కనుక అవి మనం ధనం అనేటువంటి ప్రయత్నంతో సాధించుకోవాలి. మిగిలినవి ఫ్రీగానే దొరుకుతున్నాయి. గాలి ఫ్రీ, సూర్యుడు ఫ్రీ. ప్రకృతిలో మనం ఉండటానికి అవసరమైనటువంటి ముఖ్యమైనవి అసలు ఉచితంగా ఉన్నాయి. మిగిలిన వాటిని మనం పెంచుకుంటూ వెళ్ళాం. మనకేం అవసరాలో వాటిని మనం ప్రయత్నించి సాధించుకోవాలి. అసలు మనం మనిషి అనే దాన్ని తీసి పక్కన పెడితే, కాసేపు మనిషి జీవితాన్ని పక్కన పెట్టేసేయండి, మిగిలినటువంటి జీవరాశులను చూడండి. 84 లక్షల రకాలు ఉన్నాయి అని గ్రంథాలు చెబుతున్నాయి, శాస్త్రాలు చెబుతున్నాయి, పెద్దలు చెప్పారు. ఏంటి రకాలు? వెరైటీలు. ఒక్కొక్క వెరైటీలో మానవ జాతిలో ఉన్నన్ని ఉంటాయి అని ఊరికి అనుకోండి. అలా అనుకుంటే మానవ జాతి సుమారు 800 కోట్లు ఎంత ఉందనుకుంటే ఒక్కొక్క జాతిలో అలా ఉండొచ్చు. దోమ, ఏగ, చీమ, ఇలా అన్ని. ఒక్క మనిషి తప్ప ధన సంబంధ వ్యవస్థను ఏర్పరుచుకున్నటువంటి విధానం ప్రపంచంలో దేనికి కనపడదు. అన్నిటికీ అన్ని సమకూరుతున్నాయి. సముద్రం లోపల కొన్ని వేల రకాల జీవులు ఉంటాయి, లేదా లక్షలో, తెలియదు. అన్నిటికీ వాటికి అక్కడ నీటి లోపల బ్రతికే సౌకర్యం, వాటి జీవన విధానం, వాటి శరీర నిర్మాణం ఎలా ఉంది. అలా ఎక్కడికక్కడ ఎలా ఉన్నాయి అలా ఉండేలా. చెట్లు వాటి పద్ధతిలో బతుకుతాయి, జంతువులన్నీ వాటి పద్ధతుల్లో బతుకుతాయి, జీవరాశులన్నిటికీ వాటి పద్ధతులు, వాటి విధానాలు, వాటి తయారీలోనే సృష్టి చేసినటువంటి అద్భుతం ఇదంతా. కానీ ఇందులో గమనించాల్సింది ఏంటి అంటే, అన్నిటికీ అన్నీ అందుతున్నాయి, అన్నీ అక్కడ దొరుకుతున్నాయి. అన్నిటికీ వాటికి కావాల్సినవి ఆ చుట్టూ సృష్టిలోనే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అంటే సృష్టి మొత్తంగా మనకు తెలియకపోవచ్చు మన పరిమిత జ్ఞానానికి. ఇప్పుడు మనం బ్రతుకుతున్నామంటే మనకు సూర్యరశ్మి కావాలి, ఖచ్చితంగా ఆధారపడి ఉన్నాం. సూర్యరశ్మి లేకపోతే భూగోళం మీద జీవరాశి ఉండే అవకాశమే లేదు. అలాగే పీల్చే గాలి కావాలి. చిత్రంగా ఉండే విషయం ఏంటంటే, మనం పీల్చే గాలి మొక్కల నుంచి వస్తుంది, మనం వదిలే గాలి మొక్కలు పీల్చుకుంటుంది. అంటే మనకి ఇంకా తెలీదు, మనకు కొంతవరకే ఇది తెలుసు. ఇలా ఎన్ని ఏటి మీద ఆధారపడి ఉన్నది అనేది పూర్తిగా మనకు తెలియదు, మనకి శాంతంగా తెలియదు, కొద్దిగా తెలుసు. అంటే సైంటిస్టులను అడిగితే ఇంకా చెబుతారు ఏదేది ఆధారపడి ఉందని, కానీ అసలు విషయపరంగా చెబుతున్నారు. మనం మెయిన్ బ్రతికే గాలి మనకి చెట్ల నుంచి వస్తుంది. మనం తినే ఆహార పదార్థాలన్నీ చెట్ల నుంచి వస్తున్నాయి. డబ్బు తర్వాత, డబ్బు అనేది మనం ప్రయత్నంగా పెట్టుకున్నాం, ఇంకా అనేకం తయారు చేసుకున్నాం, దానికి వృత్తి వ్యాపార ఉద్యోగాలు పెట్టుకున్నాం. ఇదంతా మానవ సృష్టి.
అసలు ఉన్న ప్రకృతిని ఉన్నట్టుగా మనం కూడా జంతువుల్లో ఒక జంతువుగా కలిసిపోతే, ఇప్పుడు జంతువులన్నింటికి ఏముంది, ఏం లేదు కదా, ఉన్న చెట్ల నుంచో ఆ దొరికినటి నుంచో బతుకుతున్నాయి అంతే. కానీ బతుకుతున్నాయిగా, ఏ జీవరాశి అంతరించిపోవట్లేదు ఇక్కడ, అన్నిటికీ అన్ని దొరుకుతున్నాయి, మనం పరిశీలించలేదు అంతే. ఒకవేళ మనిషి కూడా ఈ ప్రయత్నం చేసి ఉండకపోతే, అంటే చేయలేదు ఆదిమానవుడు, ఉరికినే ఆదిమానవుడు అన్నాడంటే ఏదో మనకు తెలుసని కాదు, ఆదిమానవుడు ఎవరో మనకు తెలుసని కాదు. ఆదిమానవుడు అంటే ఇదిగో ఇంత నాగరికత అభివృద్ధి చెందక ముందు ఉన్నటువంటి అడవులలో జంతువులతో కలిసి జీవించినటువంటి మనిషి అంతే తప్ప ఆయన మొదటి మానవులేని కాదు అర్థం. మనకు అక్కడి నుంచి తెలుసు, అంతకు ముందు విషయాలు మనకు తెలియదు. జంతువులతోనే కలిసి జీవించాం. తర్వాత మనిషిలో అన్నింటికంటే, అంటే జంతువులన్నింటికంటే కొంచెం ప్రజ్ఞ ఎక్కువ ఉంది. ప్రజ్ఞ అంటే జ్ఞానం. మిగిలిన జంతువులకి మనకి జ్ఞానం ఒకటే, అదేంటి శరీరపరంగా ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, అంటే శారీరక సుఖము, ఇవన్నీ విధాలు ఒకటే, పిల్లల్ని కంటం ఇవన్నీ ఒకటే. మనిషికి జంతువుకి ఉన్నటువంటి జ్ఞాన ప్రత్యేకత ఏంటి అంటే ఏమీ లేదు. మనిషి తనను తాను గమనించుకోగలడు, తనను తాను తెలుసుకోగలడు, తన తప్పు ఒప్పులు తాను తెలుసుకోగలడు, తనను తాను ఇంకో మనిషిలా చూసుకోగలడు, అలా చూసుకొని తనను తాను సరి చేసుకోగలడు, మంచిలో మాత్రమే ఉంచుకోగలడు. అలా చూసుకుంటూ తాను శరీరం కాదు, మనసు కాదు, తాను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, తన లోపల ఉన్న ప్రాణశక్తి తాను, అదే విశ్వశక్తి అనేంత వరకు తెలుసుకోగలడు ప్రయత్నిస్తే. ప్రయత్నించకపోతే జంతువులాగానే. అయితే ఆ ప్రయత్నించిన జంతువులకు తెలియదు, ఒక మనిషికే తెలుస్తుంది భూమి మీద. ప్రయత్నిస్తే కూడా ఈ విషయం తెలిసేది మనిషి ఒక్కడిగా, మిగిలిన జంతువులకి ఆ జ్ఞానం లేదు. మిగిలిన జంతువులన్నీ కూడా మనిషి కంటే తెలివిగలవే అయి ఉండొచ్చు. మిగిలిన విషయాలలో మిగిలిన జంతువులన్నీ కూడా శరీరపరంగా కానీ మేధోపరంగా కానీ అన్నీ మనిషి కంటే తెలివిగలవు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే బలమైన గోళ్ళు ఉన్నాయి మనిషి కంటే. పులులు, సింహాలు చూస్తే మనమే పారిపోతాం, అసలు పావులను చూస్తే పారిపోతాం. పక్షులు గూళ్ళు కట్టుకునే విధానం చూస్తే మనం కట్టుకున్న ఇల్లు కంటే అద్భుతంగా ఉంటుంది. ముక్కుతో కడతాయి గూళ్ళు, అవి ఒక్కొక్క పుల్ల తెచ్చుకుంటాయి. అలా చూస్తే చాలా నేర్పరితనంగా ఉన్నట్టు కనపడతాయి చాలా రకాల జంతువులు. అన్నింటికి మనలాగా స్త్రీ పురుష తత్వం ఉంది, అన్ని స్త్రీ పురుష ఆకర్షణ ఉంది, అన్ని పిల్లలను కంటే. ఇదంతా మామూలే. ఒకటి తేడా ఏంటంటే మనిషి తనను తాను గమనించుకోగలడు, జ్ఞాన తేడా. అంటే తనను తాను ఇంకొక మనిషిని చూసినట్టు చూసుకోగలడు, అది మనిషికి ఇవ్వబడిన స్పెషల్ ఎఫెక్ట్ జ్ఞానం. ఇప్పుడు ఈ ప్రకారంగా చూసి జంతువులతో పోల్చి చూసినప్పుడు మనిషి కూడా జంతువుల్లోనే, అడవుల్లోనే ఉన్నాడు. తనకు కావాల్సినవన్నీ అప్పుడు మనిషి ఏం చేయాలి, అన్నీ ఆల్రెడీ ఉన్నాయి భూమి మీద. జంతువులన్నీ ఇప్పుడు ఎలా బతుకుతున్నాయి చెప్పండి? జంతువులు ఏమైనా వ్యవసాయం చేసుకుంటున్నాయా? జంతువులు ఏమైనా మనలాగా ప్రయత్నించుకుంటున్నాయా? అన్నీ దొరుకుతున్నాయి, అవి బతికేస్తుంది. మీరు చూసుకోండి, ఏ జంతువుకైనా స్వతంత్రంగా తను ఏదన్నా చేసుకోగలిగిన శక్తి ఉందా? సృష్టిలో దానంతటా తెస్తే వాటిని తింటాయి అంతే. నేను మా ఇంటి చుట్టూ పక్షులు ఉంటాయి, ఎప్పుడు గమనిస్తూ ఉంటాను. చాలా మొక్కలు పెంచాం, అనేక మొక్కలు పళ్ళు గిళ్ళు కూడా ఉంటాయి, కోయకుండా వదిలేస్తాం. ఎందుకంటే బోల్డ్ పక్షులు వచ్చి వాటిని కోసుకు తింటూ ఉంటాయి, బోల్డ్ పక్షులు బతుకుతూ ఉంటాయి. ఇలా ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అసలు అన్నిటికీ అన్ని సమకూరుతున్నాయి. అయితే మనిషి ఒకప్పుడు అలా ప్రకృతితో మమేకమైపోయి కలిసి జీవించాడు. ఏంటి? జంతువుగా. అప్పుడు మనిషికి అన్ని దొరికినాయి. మనిషి ఇళ్ళు కట్టుకోవాలి, గుహల్లో పడుకున్నాడు, చెట్లు ఎక్కి పడుకున్నాడు, అంటే ఎక్కడ కొంచెం సెక్యూర్డ్గా ఉంటుందో అక్కడ పడుకున్నాడు. అక్కడ దొరికినయే తిన్నాడు, దొరికిన పళ్ళు ఫలాలు తిన్నాడు, ఏదైనా చిన్న జంతువులను చంపుకు తిన్నాడు, దొరికిన చేపలు గేపలు లాంటి తన సామర్థ్యంలో ఏం తినగలడో అది తిన్నాడు. మాంసాహారం తిన్నాడు, శాకాహారం తిన్నాడు. అయితే మనిషికి ఇవ్వబడిన స్పెషల్ ఎఫెక్ట్ ఒకటి ఉందిగా, తనను తాను గమనించుకోగలడు, తనను తాను పరిశీలించుకోగలడు, తనను తాను అన్వేషించుకోగలడు, తనలోని భావాలను తాను గమనించుకోగలడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే అసలు తన జ్ఞానాన్ని తానే చూడగలడు. మనిషిలో ఉన్న అద్భుతం అది, ఇదే జీవరాశికి లేదు ఇక్కడ భూమి మీద. ఒక మనిషి తనలో ఉన్న చెడులన్నీ చూసుకోగలడు, తనలో ఉన్న మంచులన్నీ చూసుకోగలడు, తనలో ఉన్న జ్ఞాన ప్రతిభను తెలివిని చూసుకోగలడు, తనను తాను వేరొక మనిషిలా
సంపూర్ణంగా ఇంకొక మనిషిని మనం బాహ్యంగా ఎలా చూస్తున్నాం అలా మొత్తంగా తనను తాను అంతరంగంలో చూసుకోగలడు. అలాంటి ప్రతిభ ఒకటి ఉండటం వలన మనిషి తనను తాను గమనించుకుంటూ కొంత ప్రయత్నంలో ఔన్నత్యంగా బతికే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. ఇలా సాగింది. ఇప్పుడు జంతువులను చంపుకు తింటున్నాడు అనుకోండి, జంతువుల ప్రాణం కనపడుతుంది, అది విలవిల కొట్టుకుంటుంది, గిలగిలా కొట్టుకుంటుంది అన్నప్పుడు ఒక మనిషికి తనను తాను గమనించుకునే స్వభావం ఉన్న మనిషికి అంత బాధ తనకొస్తే అనే భావన వచ్చింది. జాగ్రత్తగా గమనించుకోండి. ఇదే అందరికీ వచ్చిందా అని అడగబాకండి. మనుషులకు వచ్చింది, జంతువులకు రాదు. అంటే మనుషులకు వచ్చింది ఏంటంటే తెలుసా, అందరం మనుషులు కాదా? కాదు. మానవ జాతి మొత్తం జంతు జాతే, జంతు జాతికి సంబంధించింది. అది కూడా మహాత్ములే చెప్పారు. జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులన్నింటిలోకి నరుడు అనేటువంటి జన్మ రావడం అసాధ్యము. అంటే జంతువుల్లో అసాధ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి జంతు జన్మ నరుడు, మానవుడు. ఎందుకని మానవుడికి ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఇవ్వబడింది. శరీరపరంగా అయితే జంతువే, శరీరపరంగా ఉన్న ఇంద్రియ పరంగా అయితే జంతువులకి ఏముంది? అదే ఉంది. నిద్ర మనం పోవాలి, మనకే నిద్ర వస్తుంది. ఆకలి వేస్తుంది జంతువులకి, మనకే ఆకలి వేస్తుంది. మలమూత్ర విసర్జనలు జంతువులకు ఉన్నాయి, మనకే ఉన్నాయి. శారీరక సుఖం జంతువులకు ఉంది, మనకే ఉంది. స్త్రీ పురుష భేదం జంతువులకు ఉంది, మనకే ఉంది. పిల్లల కండం జంతువులకు ఉంది, మనకే ఉంది. అన్నీ ఉన్నాయి. అవి ప్రయత్నించుకుంటే ఆహారం కోసం మనం ప్రయత్నించుకుంటాం. స్పెషల్ ఎఫెక్ట్ ఏంటి? నన్ను నేను గమనించుకోగలిగిన జ్ఞాన ప్రతిభ. ఆ జ్ఞాన ప్రతిభ స్పెషల్ ఎఫెక్ట్ వలన ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు మొక్కలున్నాయి, మొక్కల నుంచి మనం ఏదైనా పండు ఫలమో కోసుకున్నప్పుడు తింటున్నప్పుడు మొక్కకు హాని జరగట్లా. ఎందుకంటే అది ఉత్పత్తి చేసే పువ్వు కానీ పండు కానీ దాని నుంచి విడిపోవడానికి సిద్ధమై ఉంది. అది మనం కోయిపోయినది రాలిపోద్ది, మనం కోయిపోయినది రాలిపోద్ది. ప్లస్ మొక్కలలో చైతన్య శక్తి ప్రాక్టికల్గా మన పంచేంద్రియాలకు అందేలా లేదు. అదే జంతువులలో మనలాగానే ఉన్నాయి. జంతువులు విలువల కొట్టుకుంటాయి. ఇప్పుడు జంతువుని కోసుకు తింటున్నాం అనుకోండి, విలువల కొట్టుకుంటుంది. ఒక పులి ఒక లేడీని చంపి తింటుంది, బతుకున్న లేడీనే చంపి తినేస్తుంది. చంపి తినేస్తుంది, తింటుంటే చచ్చిపోద్ది. అంతే, చంపి తిందో, తింటూ చంపుద్ది. ఇప్పుడు అలాగే మనిషి ప్రయత్నించాడు అనుకుందాం, ప్రయత్నించాడు. ఇప్పుడు తింటారు చాలా మంది, తప్పే ఉంది అందులో. తింటం తప్పని నేను చెప్పట్లా, జ్ఞానం యొక్క విధానం చెబుతున్నా. అలాంటప్పుడు ఒక భావన కలిగింది, ఇదేంటి నేను దాన్ని ఎందుకు చంపేస్తున్నాను? అది కొట్టుకుంటుంది కదా, దానికి జీవం ఉంది కదా, ప్రాణం ఉంది కదా. అంటే మన కంటికి కనపడుతుంది, దాని శబ్దం మనకు వినపడుతుంది, అది గిలగిలా కొట్టుకోవటం దృశ్యం కనపడుతుంది. అప్పుడు జ్ఞానం ఏం చెప్పిందంటే, తనను తాను చూసుకోగలడు కదా, ఇలాంటి బాధ నాకు కలిగితే అని కొంతమందికి అనిపించింది. ఎవరికి? ఆ జ్ఞానాన్ని టచ్ చేసి జ్ఞానాన్ని ఉపయోగించిన వాళ్ళకి. జ్ఞానాన్ని ఉపయోగించని వాళ్ళకి ఎప్పటికీ జంతు ప్రవృత్తి ఉంటుంది. అందుకని ఆ జ్ఞానాన్ని ఉపయోగించటము అనే ప్రక్రియను నేర్పుతుంది ఆధ్యాత్మిక చదువు. అందుకే ఇది జ్ఞాన చదువు, ఆత్మ జ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అది లేదనుకోండి, అప్పుడు మనం కూడా జంతువులు. అందుకే చాలా మంది డబ్బు కోసం, అవసరాల కోసం, కోరికల కోసం మనుషుల్ని చంపేస్తారు. దొంగలు ఉన్నారనుకోండి, ఇప్పుడు చూడండి, దోపిడీ దొంగలు ఉన్నారు, ఇళ్ల మీద పడి మనుషుల్ని చంపేసి ఎత్తుకెళ్ళిపోతారు. సేమ్ ఒక పులి దాడి చేసి పెట్టుకుపోయిందంటే. ఎందుకనే జంతు లక్షణం. ఇప్పుడు కోరిక కలిగింది, ఎవరో అమ్మాయిలను ఎత్తుకెళ్ళి రేపులు చేసేస్తారు, మానభంగాలు చేసేస్తారు. ఒక సాటి మనిషి అంటే ఏదైనా చేసేస్తారు. ఇదేంటి హయ్యెస్ట్లో, అంటే క్రూర జంతువులు టైపు. మామూలు వాళ్ళు మోసాలు చేస్తారు, అన్యాయం చేస్తారు, అబద్ధాలు చెబుతారు. ఇక ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి ఇంట్లో వాళ్ళు కూడా, భార్యాభర్తలు కూడా ఒకళ్ళకొకళ్ళు అబద్ధం చెప్పుకుంటారు. అంటే ఇది చిన్న చిన్న జంతువులు ఉంటాయి, మరి పెద్ద జంతువు కాదు. దోమ కుట్టినట్టు, ఏదో తేలు కుట్టినట్టు. అంటే ప్రమాదం తక్కువ, కానీ బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది. అలా అనేక జంతు లక్షణాలు మనుషుల్లో ఉంటాయి. అయితే ఈ జంతు లక్షణాలన్నీ మనిషిలోంచి పోవాలి అంటే మనిషిలోకి జ్ఞానం అనేది ఒకటి ఉంది, దాన్ని వాడు ఉపయోగించాలి. ఆ జ్ఞానాన్ని ఉపయోగించబోతే ఉండే జంతు లక్షణమేనండి. ఎందుకంటే జంతువులన్నీ అలాగే బతుకుతున్నాయి. జంతువుల్లో సాధు జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి, కానీ అన్ని పరాధీనతతో బతకాల్సిందే. మనిషి ఎప్పుడైతే జ్ఞానాన్ని ఉపయోగించడో అప్పుడు మనిషి జంతువు వల్లే సాటి మనిషికే హాని చేస్తాడు. అది ఎంత స్థాయిలో ఉంటుందని తెలీదు. ఎందుకు తెలియదు అంటే చిన్న చిన్న జంతువుల నుంచి
అతి భయంకరమైన క్రూర జంతువుల వరకు ఉన్నాయి. అలా అన్ని రకాల ప్రవర్తనలు మనిషిలో ఉంటాయి. చిన్న మోసాలు, చిన్న అబద్ధాల నుంచి మొదలుకొని అతి క్రూరంగా మనుషుల్ని చంపేయడం, మనుషుల్ని అనేక రకాల హింసలకు గురి చేయడం అవన్నీ కనపడతానే ఉన్నాయి. ఇక్కడ దౌర్జన్యాలు, పెత్తనాలు, ఆక్రమణలు, దురాగతాలు, బలం ఉన్నోడిదే రాజ్యం. ఇప్పటికి కూడా ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఎన్నున్నా బలం ఉన్నోడిదే రాజ్యం. బలము, పవరు, ధనము ఇవన్నీ ఉన్నోడిదే రాజ్యం. బతకేది ఆడే. బలహీనుడు ఎప్పుడు ఇబ్బంది. ఏంటి ఇది జంతు లోకం అయిపోద్ది అప్పుడు. కానీ జ్ఞానం ఉపయోగిస్తే మనిషి జంతువు అవడు, మనిషి అవుతాడు. మానవత్వం వస్తుంది, మానవత్వం నుంచి దైవత్వానికి వెళ్తాడు. అందుకని ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే, నాయన నీలో ఉన్న జ్ఞానాన్ని వాడుకో, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు గమనించుకో. నువ్వు దేహ పరిమితుడు కావదు. ఈ విశ్వం మొత్తం ఒక శక్తితో నడుస్తున్నది, ఒక శక్తి చేత ఏర్పడింది. నువ్వు ఆ శక్తివే. అయితే నువ్వు నేను ఆ శక్తిని తెలుసుకునే అవకాశం నీకు ఒక్కడికే ఉంది, భూమి మీద ఇంకెవరికీ లేదు. ఆ అవకాశం సృష్టి ఇవ్వలేదు. లేదంటే సృష్టి ఇవ్వలేదు. అలా తయారైంది శరీర నిర్మాణాలు. దాన్ని మనం ఏం చేయలేం. కానీ మనిషికి ఉంది అని ఎవరు గ్రహించారు? మనిషే గ్రహించాడు. అలా గ్రహించిన మనుషులు సాటి జీవుల పట్ల చూశారు. బాధ ఉండకూడదు, ముందు ఏ జీవిని బాధ పెట్టకూడదు. అంటే కొంతమందికే ఇది నేను చెప్పేది, కొంతమందికి కలిగింది. అందుకే జ్ఞానము, జ్ఞాన మార్గము, ఆధ్యాత్మికతలోకి కొంతమంది వస్తారు, మనం మార్చుకుందామని. అలా ప్రయత్నించిన వాళ్ళనే పూర్వకాలం ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, మహాత్ములు, మహనీయులు, గురువులు ఇలా అంగీకరించాం. వీళ్ళందరూ ఎవరు అంటే, నీలో ఉన్న జ్ఞానాన్ని నీకు తెలియజెప్పి, నీలో జ్ఞానాగ్నిని రగించి, నాయన అది నువ్వు చూసుకో, నువ్వు దాన్ని చూడు, దాని వైపు అది నీ లోపలే ఉంది, అది నువ్వే. నువ్వు దాన్ని చూడటం మొదలు పెడితే నీ దేహభావం తగ్గిపోద్ది, నీలో జంతు ప్రవృత్తి తగ్గిపోద్ది, కోరికలు, ఆశలు, స్వార్థము తగ్గిపోద్ది. అదంతా జంతు ప్రవృత్తి. తగుమాత్రంగా ఉండకూడదంటే ఉండదు, కానీ జంతువులో ఇంకో దాని మీద ఇప్పుడు పిక్కు తినే గుణం ఉండదు. ధర్మంతో జీవిస్తుంది. ఆ ధర్మజీవనం చెప్పారు. ఇప్పుడు జంతు లక్షణాలు పోవడానికే ధర్మజీవనం చెప్పారు. అలా మనిషిని ప్రేరేపించేటువంటి పని చేశారు. ముందు వాళ్ళు సాధన చేసుకున్నారు. అసలు మనమేంటి, మన జ్ఞానం ఏంటి, మన లోపల ఏముంది, మనకి ఎందుకు ఇలా అనిపిస్తుంది, మనం జంతువుల్లాగా ఎందుకు ఉండకూడదు, అది తప్పని మనకు ఎందుకు అనిపిస్తుంది అని అవన్నీ సాధన చేసుకొని లోపలికి వెళ్ళి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్న జ్ఞానులు వాళ్ళందరూ పేర్లు ఎన్ని పెట్టినాయి అంటే జ్ఞానాన్ని ఉపయోగించారు వాళ్ళు. అలా జ్ఞానాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోండి, అనవసరంగా జన్మ వృధా అయిపోతుంది అని చెప్పారు. అయితే జ్ఞానాన్ని ఉపయోగించే దాంట్లో ప్రథమ అంశం ఏంటి? నేను నా లోపలికి నన్ను చూసుకున్నప్పుడు నేను శరీరం అన్న భావంలో నాకు అన్ని అవసరాలు ఉన్నాయి. అవసరాలు ఉన్నాయి కనుక నేను తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ అవసరాలన్నీ ప్రపంచంలోనే తీరాలి. ప్రపంచంలో తీరాలంటే సాటి జీవుల పట్ల, మనుషుల పట్ల కానీ, సాటి జీవుల పట్ల కానీ, చెట్టు పుట్ట చామ మీద కానీ ఆధారపడి తెచ్చుకోవాలి. ఏదైనా జంతువులు కానీ, చెట్లు పుట్టలు కానీ, సాటి మనుషులు కానీ. అప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు అసలు జ్ఞానాన్ని ఉపయోగించలేదనుకో, ఎదుటిదానికి నువ్వు హాని చేస్తున్నావా, మేలు చేస్తున్నావా అనే ఆలోచన కూడా నీకు ఉంటుందా? నీ అవసరం కోసం ఏదైనా చేసేస్తున్నావు. ఓ జంతువుని చంపుకు తినేస్తావు, ఓ చెట్టు నుంచి కాయనో పండునో కోసుకుంటున్నావు అనుకో, ఓ కొమ్మ కొట్టేసేస్తావు, అయితే చెట్టును నరికేసి తెచ్చుకుంటావు. అలా కాదు, కాయ, పువ్వు, పండు ఎప్పుడు కూడా చెట్టు నుంచి విడిపోద్ది, దానికి ఏం ప్రమాదం లేదు. అది కోసుకోవడం వల్ల చెట్టుకు దుఃఖం కలగదు. ఏది కోసుకోవాలో అది కోసుకో. కాయలు, పువ్వులు విడిపోవడానికే వచ్చినాయి, కానీ కొమ్మలు విడిపోవడానికి రాలి. అవి చెట్టులో భాగాలు, అవి చెట్టులో భాగాలు అవి. అందుకని వాటిని జాగ్రత్తగా నీకు అవసరం ఏంటో చూసుకో. అవసరం వరకే, దాని జోలికి వెళ్ళబాక. అవి కూడా జీవమే, వాటిని బాధ పెట్టబాక. అలా బాధ లేని, ఎదుట వాళ్ళకి బాధ లేని జీవితం జీవించాలి. నిన్ను బతకొద్దనలా. నువ్వు బతకాలంటే అన్ని పొందాల్సిందే, పొందాలంటే సృష్టిలోకి వెళ్ళాల్సిందే, సృష్టిలోకి తెచ్చుకోవాల్సిందే. కానీ సృష్టిలోంచి నువ్వు తెచ్చుకునేటప్పుడు ఎలా తెచ్చుకోవాలి అంటే, దేన్ని బాధ పెట్టకుండా తీసుకురావాలి, తెచ్చుకోవాలి. ఓకే, ఇది నేను బతకటానికి. ఇప్పుడు గమనించి చూడండి, నన్ను బతికించటానికి అంటే నేను అనే నన్ను బతికించటానికి చెట్లు వాటి శరీరాన్ని ఉపయోగిస్తున్నాయి, చెట్ల నుంచి తెచ్చుకుంటున్నాయి.
అనేక జంతువులు వాటి నుంచి ఇప్పుడు కోళ్ళు ఉన్నాయి, గుడ్లు పెడతాయి. కోడిని చంపేయక్కర్లే, మనమేమి గుడ్లు తిని బతకొచ్చు, గుడ్డేం ప్రమాదం కాదుగా, తింటున్నారుగా. అలా మనకు అనేక రకంగా ఉన్నాయి. ఇప్పుడు జంతువులు, ఆవులు, గేదెలు ఇలాంటివి ఉన్నాయి, పాలతో బతుకుతున్నాం. అనేక జంతువుల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. ఆ జంతువుని చంపి తినేసే బతకక్కర్లే మనం. జంతువుకు హాయిగా అన్ని సమకూరుస్తూ ఆ జంతువు నుంచి లభించేటువంటి పదార్థాలతో బతకొచ్చు మనం. ఇప్పుడు ఆవు మన పాలన్నీ, పాలు ప్రొడక్ట్స్ అన్నీ అవేగా. అలా అనేకం ఉంటాయి ఎతికితే. ఇలా హాని లేని జీవితం అంటే జంతువు దాని జీవితం నాకు ఉపయోగపడింది. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలకు సంబంధించినవన్నీ నాకు ఉపయోగపడినాయి. ఇప్పుడు ఏవో గుడ్లు పెడుతున్నాయి, గుడ్లకు సంబంధించినవన్నీ నాకు ఉపయోగపడుతున్నాయి. నేను దానికి హాని చేయట్లా. అంటే ఏంటి, ఇప్పుడు ఆ జంతువులన్నీ పరోపకారార్థం. ఇప్పుడు జంతువులకి పరుడెవరో నేనే. వాటి జీవితం ఎలా సాగుతుంది? పరోపకారార్థం ఇదం శరీరం. వాటి జీవితం, వాటి శరీరం పరోపకారార్థం. వాటి పాలై తాగవు, వాటి గుడ్లే తినవు, వాటికి ఉపయోగం లేదు అసలు. ఇప్పుడు గేదె పాలు గేదెకు ఉపయోగపడవు, ఆవు పాలు ఆవుకు ఉపయోగపడవు, మేక పాలు మేకకు ఉపయోగపడవు. అలా జంతువులు ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు గేదెలు పాలిస్తే, ఎద్దులు, దొన్నుపోతులు ఇవన్నీ చూడండి, బళ్ళు కట్టుకొని పొలాల్లో పనులు చేయించుకొని, పూర్వం అంతా అలాగే వచ్చాం. తర్వాత కొంచెం యంత్రాలు, పరికరాలు కనుక్కున్నాం. ఇలా మనం ఏది గమనించిన మీరు చూస్తే అది పరోపకారార్థంగా ఉంది. అలా మొక్కలు పంటలు పండిస్తున్నాయి. మనం మొక్కకేం హాని చేయక్కర్లేదు. దాని నుంచి వచ్చేటువంటి ఆ పళ్ళు, పువ్వులు తీసుకుంటే చాలు, దాని లైఫ్ ఎంత ఉందో అవి ఉంటాయి. వాటికి అవసరమైన రక్షణ ఏదో మనం చేయాల్సింది చేస్తే చాలు. వాటి నుంచి వచ్చే ఆ పళ్ళు, ఫలాలు, ఆహార ధాన్యాలు, ఆ ఉత్పత్తి అవన్నీ మనం బతుకుతుంది. మనం తినే కూరగాయలు, ఆహార ధాన్యాలు, మొత్తం జీవితం అంతా 99% ఆఫ్ ద లైఫ్ మనిషిది మొక్కల మీద ఆధారపడి ఉంది. ఏంటి? ప్రాణవాయువుతో సహా, మనం పీల్చే ప్రాణవాయువుతో సహా. అంటే ఇప్పుడు మొక్కలన్నీ ఏంటి? పరోపకారార్థం ఇదం శరీరం. వాటి శరీరాలు మానవుడు అనే వాడికి ఉపయోగపడేలా పక్షులు, జంతువులు అనేకం బతుకుతున్నాయి వాటి మీద. అంటే అసలు సృష్టి నిర్మాణం ఇలా ఉంది. మనం కొన్ని చెప్పుకోగలిగాం, మొత్తం మనకు తెలియదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు జీవితం ఏంటి? పరోపకారార్థం ఇదం శరీరం. సూర్యుడు అనే ఆ గోళం ఆయన శరీరం అయితే ఆ సూర్య రశ్మి వలనే భూమి మీద అన్ని బతుకుతున్నాయి. అంటే ఇప్పుడు సూర్యుడు శరీరం ఎలా ఉంది? పరోపకారార్థం, అనేకం బతకడానికి అనువుగా ఉంది. ఆయనకేం ఉపయోగం లేదు మన వలన. అలా మీరు అనేకాన్ని గమనిస్తూ ఉంటే సృష్టిలో పరోపకారార్థమై ఉన్నాయి, ఉండబట్టే మనం ఉన్నాం. మరి ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అన్ని తీసేసుకొని నువ్వు ఉంటావా? వాటన్నిటిని తీసేసుకొని అనుభవించేసి నువ్వు అలా బతికేస్తావా? అప్పుడు ఏమవుతుంది? చైన్ లింక్ దెబ్బతింటుంది ఎక్కడో. ఇప్పుడు నువ్వు తిరిగి సూర్యుడికి ఏం చేయలేకపోవచ్చు, నువ్వు తిరిగి అనేక విషయాలలో కొన్నిటికి ఏం చేయలేకపోవచ్చు, భౌగోళిక పరిస్థితుల్లో ప్రకృతి శక్తులకి ఏం చేయలేకపోవచ్చు. కానీ నువ్వు ప్రకృతిని పాడు చేయకుండా ఉంచవచ్చు. నువ్వు దాన్ని ఎంత కావాలో అంత వాడుకొని దాన్ని పాడు చేయకుండా ఉంచవచ్చు. ప్రకృతిని రక్షించుకోవచ్చు. ఒకటే. ఇప్పుడు ఎక్కువ మన జీవితం మనిషిది సాటి మనుషులతో ఉంటుంది. ప్రకృతికి వదిలేసేయండి, ప్రకృతి జాగ్రత్తగా చూసుకో, శుభ్రంగా ఉండు. ప్రకృతికి నువ్వు ఎంత హాని చేసినా అందులో నువ్వు ఒక నలక, అది సృష్టి క్రమంలో అది దాన్ని సరి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కువ మన జీవితం ఎవరి మీద ఆధారపడి ఉందంటే మనుషులతో ఉంది, సాటి మనుషులతో. మనుషులతో ఇచ్చిపుచ్చుకోవటమే మన జీవితం. ఒక మనిషి నీకు ఇవ్వాలి, నువ్వు ఇంకో మనిషికి ఇవ్వాలి, ఇవ్వకుండా కుదరదు. ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాం? జంతువులు, చాలా జంతువులు మనం పెంచి పోషించుకుంటాం పరోపకారార్థం. అనేక చెట్లు పరోపకారార్థం, పంచభూతాలు పరోపకారార్థం. మీరు ఏదైనా గమనించి చూడండి, అన్ని పరోపకారార్థం, అవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి. అలాగే మనుషులతో ఉన్నప్పుడు కూడా మనుషులు జ్ఞానాన్ని ఉపయోగించుకోండి అని చెప్పారు ఇక్కడ. పరోపకారార్థం ఇదం శరీరం అంటే ఈ శరీరము పరుల ఉపయోగము కొరకు. పరులు అంటే నీకంటే భిన్నమైన వాళ్ళు, మనుషులనే కాదు మొత్తం సృష్టిలో. అంటే ఇచ్చిపుచ్చుకోవటాలన్నీ కూడా సరిగ్గా ఉండాలి మనుషుల మధ్య. లేవనుకోండి అప్పుడు ఏమైంది? ఇక్కడ పరోపకారార్థం అన్నప్పుడు నువ్వేదో పెద్ద త్యాగిని, నేను త్యాగం చేయమని చెప్పట్లేదు. అసలు మనుషులందరూ బతకాలంటే మనుషులందరూ ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలంటే. నువ్వు కుటుంబ సభ్యులు ఉన్నారు, భార్యాభర్తలు, స్త్రీ పురుష ఆకర్షణ ఉంది, చక్కగా ఎవరో వచ్చింది, పెళ్లి చేసుకుంటున్నారు. ఇచ్చిపుచ్చుకోవటాలు సమానంగా లేకపోతే వాళ్ళ జీవితం నరకం అయిపోద్దిగా. వాళ్ళు పిల్లల్ని కంటారు,
ఈ పిల్లల్ని పెంచుకుంటూ వస్తారు. ఇప్పుడు ఈ పిల్లల తల్లిదండ్రులు ఇచ్చిపుచ్చుకోవటాలు సమానంగా లేకపోతే జీవితం నరకం అయిపోద్దిగా. రేపు వృద్ధులైనాక వీళ్ళని ఎవరు చూస్తారు? అలా ఇచ్చిపుచ్చుకోవటాలు సమంగా ఉండాలి. అప్పుడు సృష్టి కరెక్ట్గా నడుస్తుంది. అంటే ఆ ఇచ్చిపుచ్చుకోవటాలు సమంగా ఉండాలనేది మానవ ధర్మం, జ్ఞానంలోంచి వస్తుంది. జ్ఞానంలోంచి ఎందుకు వస్తుంది అంటే మనిషి తనను తాను గమనించుకోగలడు కనుక. అంత బాధ నాకు కలిగితే, ఇప్పుడు నేను ఎవరినో డబ్బు మోసం చేశాను, అంత మోసం నాకు జరిగితే, నేనెవరో పరిస్థితితో పక్కింటి ఆయన భార్యతో గడిపాను, మోసం చేశాను, వ్యభిచారం చేశాను, ఎవరైనా అంత నష్టం నాకు చేస్తే, నేనెవరో పరపురుషుడితో తిరిగాను, స్త్రీకి అనుకోండి ఊరుకున్నా, మా ఆయన ఎవరితో అలా జరిగితే, అలా నేను ఏం తప్పులు చేసినా అవి నాకు జరిగితే అనే ఆలోచన మనిషికి వస్తుంది. జ్ఞానం ఉంది అక్కడ, జ్ఞానం ఉంది. మనిషి మనసులోని అనేక భయాలకు, అభద్రతలకు, మనిషి మనసులోని ఒత్తిడికి, స్ట్రెస్కి, మనిషి మనసులోని గందరగోళానికి, అశాంతికి కారణమే ఇవన్నీ. జంతువులకి ఇది ఉండదు. ఎందుకంటే జంతువులకి ఇది నాకు జరిగితే అనే జ్ఞానం జంతువులకి లేదు. అందుకని జంతువులకి హాస్పిటల్స్ ఉండవు. జంతువులకు మానసిక భయాలు ఉండవు. ఎందుకనంటే జ్ఞానం లేదు. తనను తాను చూసుకునే జ్ఞానం, తనను తాను గమనించుకునే జ్ఞానం ఎప్పుడైతే మనిషికి ఉందో, నేను చేసిన మోసం, నేను చేసిన అన్యాయం, నేను చేసిన తప్పు, నేను కోరుకుంటున్న అతి కోరికలు, దురాశలు, అత్యాశలు, ఇవన్నీ నా ఎదుటి వాళ్ళు అలాగే నాకు చేస్తే అనే ఆలోచన మనిషిలో కలుగుతుంది ఆటోమేటిక్గా. నువ్వు కుదిరిందని చేసేయచ్చు, కానీ లోపల జ్ఞానంలో కలుగుతుంది. అది నీకు వ్యతిరేక ఆలోచనలు అవుతుంది, భయపు ఆలోచనలు అవుతుంది, స్ట్రెస్ అవుతుంది, ఒత్తిడి అవుతుంది, ఆందోళన అవుతుంది, కంగారు అవుతుంది. అంటే వ్యతిరేక గుణాలు సమస్తం నీ మానసిక భావాలలో ఉత్పన్నం అవుతాయి. ఇది మనిషికి ఉన్న స్పెషల్ ఎఫెక్ట్. మిగిలిన జంతువులకి మనిషికి తేడా ఏంటి? మనుషులకే హాస్పిటల్స్ ఉన్నాయి, మనిషికే శారీరక మానసిక జబ్బులు వస్తున్నాయి, మిగిలిన జంతువులకి ఎందుకు రావు అంటే, మిగిలిన జంతువులకి మానసిక భయాలు ఉండవు. కారణం తనను తాను చూసుకునే జ్ఞానం లేదు. ఒక పులి లేడి మీద పడి దాన్ని చంపి అనకూడదు, దాన్ని తింటూ చంపుతుంటే దానికి పచ్చిది బతుకొని దాన్ని కొరుక్కొని పిక్కొని తినేస్తుంటది. అన్నప్పుడు ఇలా నాకు జరిగితే అని పులికి, సింహానికి అనిపించదు. మాంసాహారం తింటమే దాని ధర్మం, అంతే, ప్రకృతి నిర్ణయం అది. అక్కడ ధర్మాధర్మాలు లేవు జంతువులకి. ఎందుకు లేవు అంటే అసలు దానికి అనిపించదు, జ్ఞానం లేదు కదా. జ్ఞానం ఉంది కనుక ధర్మాధర్మాలు మనుషులకు వర్తిస్తాయి. ఎందుకు వర్తిస్తాయి అంటే అది నీ మనసే చెబుతుంది కనుక, సృష్టిలో లెక్క కాదు. కర్మ సిద్ధాంతం బయట ఎక్కడో లేదు. ఊరికి ఇదంతా నీకు చెప్పడానికి కర్మ సిద్ధాంతం ఉందని రకరకాలుగా తయారు చేసి స్వర్గం అని, నరకం అని, దేవుళ్ళని అనేకం చెప్పారు నీకు. అంటే ముందు నీవు జ్ఞానం గ్రహించి లోపలికి వెళ్ళలేవు కనుక, జంతు ప్రవృత్తిలోనే ఉన్నావు కనుక, చెప్పిన నీకు ప్రస్తుతం నమ్మకం కుదరదు కనుక, నువ్వు పరిశీలించట్లేదు కనుక, నీ అంతరంగంలో నువ్వు వెళ్ళటం లేదు కనుక, ముందు ఇలా దేవుడి పేరుతో, మతం పేరుతో, మార్గం పేరుతో, విధానం పేరుతో, ఈ గ్రంథాల పేరుతో, కర్మ సిద్ధాంతం పేరుతో నువ్వు ఇలా చేస్తే ఇలా వస్తుంది, ఇలా చెప్పుకుంటా వెళ్తే నువ్వు ముందు అది నమ్మి వెళ్తే తర్వాత జ్ఞానాన్ని తెలుసుకుంటావా అని మహాత్ములు చేసిన ప్రయత్నం ఇదంతా. కానీ జ్ఞానం ఉన్నప్పుడు ప్రతి మనిషికి లోపల జ్ఞానం ఉంది. నువ్వు జంతువులా ప్రవర్తించు, ఏమైనా చేయి, కానీ ఇది నాకు జరిగితే, ఇలాగే నాకు జరిగితే అని ఖచ్చితంగా నీకు అనిపిస్తుంది. అలానే మళ్ళీ కోరికలు ఉన్నాయి, అత్యాశలు ఉన్నాయి, అత్యాశలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నిటికీ నువ్వు ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ ఇలాగే నాకు జరిగితే, నాకెవరన్నా చేస్తే, నేను ఎదుటైన డబ్బుకు మోసం చేశా, ఎవరైనా నన్ను చేస్తారేమో అని భయం. నేను ఎదుటి వాళ్ళని మాటలతో గురుడీలు కొట్టించి నయవంచన చేసేసా నమ్ముతున్న వాళ్ళని. వెంటనే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను అలా చేస్తున్నారేమో అన్న అనుమానం. నేను నా భార్యకి తెలియకుండా తప్పులు చేశా, వెంటనే నా భార్య నాకు తెలియకుండా తప్పులు చేస్తుందేమో అని నా అనుమానం. లేదా నా భర్త నాకు తెలియకుండా తప్పులు చేస్తున్నాడేమో అని అనుమానం. లేదా నా పిల్లలు నాకు తెలియకుండా తప్పులు చేస్తున్నారేమో అని అనుమానం. ఎటు చూసినా ఇలాగే ఉంటుంది బుర్ర. ఎందుకంటే జ్ఞానం అదే, నిన్ను నువ్వు చూసుకునేలా ఉంది. దాని నుంచి తప్పించుకోలేవు. అదే నీకు శిక్ష అయిపోయింది. జంతువులకు అది శిక్ష అవ్వదు, ఎందుకంటే దానికి అసలు జ్ఞానం లేదు అక్కడ, అది ప్రాబ్లం. అందుకని జంతువులకి హాస్పిటల్ అక్కర్లా, అవి ప్రశాంతంగా పడుకుంటాయి. అంటే దానికి కావలసింది దాని జంతు నిర్మాణంలో దాని శరీర నిర్మాణం ప్రకారం ప్రయత్నించుకుంటుంది. అరుస్తుందో, కరుస్తుందో, కొరుకుద్దో, దొరికింది తింటది, పడుకుంటుంది, చంపుద్దో, లేదా మామూలుగా తింటదో. ఏ జంతువు లక్షణం ఏదైతే అది అలా అంతే. ఇంకా మిగిలింది ఏమి లేదు. ఆహారము, నిద్ర, భయము, మైథునము. భయం దేనికి? ప్రాణ రక్షణ కోసం.
ప్రాణాలను రక్షించుకోవడానికి భయం ఉంటుంది దానికి, అందుకని జాగ్రత్త పడి తప్పించుకొని తిరిగి దాని ప్రాణాన్ని కాపాడుకుంటుంది. మిగిలినవన్నీ ఒకటే. మనిషికి ఇవన్నిటితో పాటు ఇవన్నీ మనిషికి కూడా ఉన్నాయి, దాంతో జ్ఞానం ఉంది. అందుకని ఏం చేసినా నేను చేసినవన్నీ నాకు తిరిగి వస్తే అనిపిస్తుంది. ఇది ప్రాబ్లం. అందుకని నీ మనసే నీకు ఇప్పుడు లోపల శిక్షలు వేస్తుంది. ప్లస్ మనిషి శరీరంలో ఇంకో అద్భుతం ఉంది. ఎప్పుడైతే నేను చేసినవి నాకు అని అనిపిస్తుందో, మానసికమైనటువంటి కదలికలు భావాలు ఉత్పన్నమవుతాయో, మనిషి శరీరం మొత్తం రసాయన కర్మాగారం. నువ్వు మామూలుగా జీవించుకుంటా వెళ్ళాలన్నా, నువ్వు చేయి కదపాలన్నా, కాలు కదపాలన్నా, మాట్లాడాలన్నా, ఏ చిన్న పని చేయాలన్నా నీళ్ళు లోపల కెమికల్ రియాక్షన్ జరుగుద్ది, రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. నువ్వు నవ్వాలంటే ఒక రసాయనం, నువ్వు ఏడవాలంటే ఒక రసాయనం, అలా నీ ప్రతి చర్యకి నీ లోపల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. నువ్వు శరీరం మొత్తం ఒక కెమికల్ ఫ్యాక్టరీ, కొన్ని లక్షల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. రోజు కొన్ని లక్షల రసాయనిక చర్యలు జరిగితేనే మనం బతుకుతున్నాం, లేకపోతే బతకడం కుదరదు. అందుకని మన మలమూత్రాలు విపరీతమైనటువంటి దుర్వాసనగా ఉంటాయి, మన చెమట దుర్వాసనగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇలా మనలో రిలీజ్ అయినటువంటి అనేక రకాల రసాయనాలన్నీ కూడా ఆ పని అయిపోయిన తర్వాత, వాటి కార్యం అయిపోయిన తర్వాత మలమూత్రాలతో కలిసి విసర్జించబడి చర్మం ద్వారా బయటకు తోసేయబడతాయి. ఎందుకంటే ఇంకా అటు పని అయిపోయింది, మళ్ళీ కొత్త రసాయనాలు కొత్త చర్యలకు ఉత్పత్తి అవుతాయి. ఈ రసాయనాలన్నీ అందులో కలిసి ఉండటం వలన అవన్నీ దుర్వాసనలు రావడానికి కారణం ఇది. అవి బయటకు విసర్జించబడుతున్నాయి అటు పని అయిపోయినాక. అంటే ఈ రసాయన ఉత్పత్తి ఎలా ఉంటుంది? నువ్వు ధర్మంగా చక్కగా ఆనందంగా హాయిగా ఉన్నావు అనుకో, శరీరానికి ఉపయోగపడేవి ఉత్పన్నమవుతాయి. ఎందుకని సృష్టి సహజ తయారేది. ఎప్పుడైతే మనం అధర్మంగా ఉన్నామో, జ్ఞానం ఉందిగా మనలో, నాకు ఇలా జరిగితే అనగానే భయం కలంగానే భయానికి సంబంధించిన వ్యతిరేక కెమికల్స్ ఉత్పత్తి అయిపోయి అవన్నీ శరీరం అంతా తిరిగి గుండె దడదడగా కొట్టేసుకొని శరీరంలో బీపీ పెరిగిపోయి, ఆవేదన పెరిగిపోయి, చెమటలు పట్టేసి గందరగోళం అయిపోయి, ఊపిరి ఆడక గుండు పెట్టేసినట్టు అయిపోయి, ఇలా నువ్వు దీన్ని ఎంత స్థాయిలో చేస్తున్నావో అంతకెళ్తుంది. అలా పెరిగి 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 ఒక రోజుకి శరీర అవయవాలు కూడా పాడైపోతుంటాయి. గుండెపోట్లు రావటం, కిడ్నీలు చెడిపోవటం, బ్రెయిన్ అటాక్లు రావటం, నరాలు చిట్లిపోవటం, బీపీ పెరిగిపోయి రకరకాలు అయిపోవటం, కొంతమంది రకరకాలుగా పిచ్చోళ్ళు అయిపోవటం, ఇవన్నీ కూడా అధర్మ ప్రవర్తన వలన రిలీజ్ అయినటువంటి నీలో కెమికల్ రియాక్షన్స్. అందుకే జంతువులకి మనుషులకి తేడా. మనుషులకే హాస్పిటల్స్ ఉన్నాయి, జంతువులకి లేవు. కారణమేమి? జంతువులకి జ్ఞానము లేదు కనుక వ్యతిరేకమైనటువంటి కెమికల్స్ రిలీజ్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఆ జంతువు భయపడుతుంది. ఎప్పుడు భయపడుతుంది? ఎగిరి పులేదో దాని మీదకు దూకపోతుంటే భయపడి ప్రాణరక్షణ కోసం పరిగెత్తుంది. అంతవరకే దాని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, వాటికి రిలీజ్ అవుతాయి. కానీ మనకు అలా కాదు. మనం చేసిన ప్రతి చర్యల నుంచి ఇది నాకు జరిగితే, ఇలా నాకు జరిగితే, ఇలా అయితే, లేదా చెడు చేద్దాం అనిపించినప్పుడల్లా మన లోపల నేను చెడు చేస్తున్నాను, చెడు చేయకూడదు, వాళ్ళు నాలాంటి మనుషులే అనేది తెలుస్తూనే చెడు చేస్తూ ఉండటం వలన ఇవన్నీ గందరగోళ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. వాటి శరీరానికి అవసరం లేదు. శరీరానికి ఎప్పుడు ధర్మంగా ఉన్నప్పుడు కరెక్ట్గా శరీర నడకకు అవసరమైనటువంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అనవసర రసాయనాలు ఉత్పత్తి అవటం వలన అధర్మ రసాయనాలు అవి. నువ్వు ధర్మంగా ఉంటే నీ శరీరానికి మేలు చేసే ధర్మ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అవన్నీ నీ శరీరాన్ని ధర్మంగా కాపాడుతాయి, రక్షణ వ్యవస్థది. అందుకని ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అన్నారు. నువ్వు మంచిగా ఉండడం, నువ్వు ధర్మంగా ఉండడం ఎవరికో మేలు చేయడం కాదు, నీకు నువ్వు మేలు చేసుకోవడం. నీ లోపలే రసాయన ఉత్పత్తి జరుగుతుంది. అలాగే అధర్మంగా ఉన్నప్పుడు నీకు పనికిరాని వ్యతిరేక రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయి కనుక నీ శరీరం ఛిద్రమైపోతుంది. మనసు భయాందోళనలకి, ఒత్తిడికి, స్ట్రెస్కి, రకరకాల విచిత్ర ఊహలకి లోనైపోయి మానసిక శారీరక వ్యాధులు వస్తాయి. మానసిక వ్యాధులు ఎంత భయంకరంగా ఉంటాయంటే కొంతమందికి, మనం ఇక్కడే ఉంటాం, వాళ్ళకి అక్కడ ఆకారాలు కనపడుతుంటాయి. నేను నిజంగా చూశాను, అటువంటి వాళ్ళు బోల్డ్ మంది తెలిసినారు. అక్కడ ఎవరో ఉండరు కానీ వాళ్ళకి మనుషులు కనపడతారు, ఆకారాలు కనపడతాయి, భయపడిపోతారు. ఎవరో చంపుతానికి వస్తున్నారంటారు, కొడటానికి వస్తున్నారంటారు, టెన్షన్లు పడిపోతారు, స్ట్రెస్ వచ్చేస్తుంది, నాకేదో అయిపోయిందంటారు. ప్రతి విషయానికి నాకేదో జబ్బులు వచ్చేసినాయి, నాకేదో కష్టాలు వచ్చేస్తున్నాయి, నా మీద అయ్యో పడిపోతున్నాయి అని నిత్యమిక వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటుంటారు. కారణం ఏంటంటే అతి కోరికలు, అత్యాశలు, దురాశలు, వీడన్నీ అధర్మ ఆలోచనలు లోపల చేస్తున్నారు. అధర్మ ఆలోచనలన్నీ ఇతరులకు హాని చేసే ఉంటాయి, ధర్మాలోచనలన్నీ సక్రమంగా ఉంటాయి, ఇతరులకు మేలు చేస్తూ నేను జీవించేలా ఉంటాయి.
నువ్వు జీవించాలంటే మొత్తం ఇందాక చెప్పుకున్నాం, జంతువులు ఇప్పుడు పాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఉరికి నాకు తెలిసినంత వరకు చెబుతున్నా, ఏదో కోడిగుడ్లు లాంటివి ఉన్నాయి. జంతువులకే హాని జరగట్లా, ప్లస్ దాని గుడ్డు దానికి ఏం ఉపయోగపడదు, దాని పాలు దానికి ఏం ఉపయోగపడవు. అది మన కోసం అంటే పరోపకారార్థం. అలాగే చెట్ల మీదే అసలు బతుకుతున్నాం. చెట్టు నుంచి పండు పువ్వు తీసుకున్నాం అనుకో, అది వదలటానికే వచ్చింది. నువ్వు కోసుకోపోయినా వదిలేస్తుంది ఆ పండుని ఆ పువ్వునేది. అప్పుడు అది ప్రమాదం ఏం కాదు, దానికి ఏం హాని చేయట్లే మనం. అది పరోపకారార్థం. అది ఇప్పుడు నదులు ప్రవహిస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి. నీళ్లు ఎలా వచ్చినాయి? సూర్యుడి యొక్క సూర్యరశ్మి యొక్క వేడికి భూగోళం మీద ఉన్నటువంటి చుట్టూ సముద్రమే 3 వంతులు ఉంది, 1/4 వంతు భూమి ఉంది. సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరంతా కూడా సూర్య వేడికి, సూర్యరశ్మి యొక్క వేడికి ఆవిరవుతుంది. ఆవిరయ్యి అందులో ఘనత్వమైనటువంటి ఉప్పు సముద్రంలో ఉండిపోయి ఒట్టి నీరు ఆవిరై పైకి వెళ్ళిపోతుంది. అంటే అందులో బరువు అనేటువంటి ఘనత్వం ఉప్పు అది ఉండిపోయింది. అక్కడ ఆవిరయ్యింది ఒట్టి నీరు. అది పైకి వెళ్ళిపోయి మేఘరూపం ధరించి అది అనేక చోట్ల భూభాగం అంతా వర్షించటం వలన మంచినీరు వలన మాత్రమే భూమి మీద మొక్కలు చెట్లు అన్ని బతుకుతాయి, మనుషులు బతుకుతారు, జీవరాశి బతుకుతుంది. ఉప్పు నీరు వలన బతకడం కుదరదు, చచ్చిపోతాం. అంటే కేవలం పరోపకారార్థం ఈ ప్రక్రియ జరుగుతుంది. సూర్యుడు, నీళ్లు ఆవిరవటం, మేఘాలు అవటం, వర్షాలు కురవటం, ఆ వర్షాలు కురిసిందంత ఎత్తు ప్రాంతాలలో అనేక చోట్ల కురిసిన వర్షాలన్నీ పల్లపు ప్రాంతాలకు నీరు ప్రవహించి నదులుగా మారి అవి జీవనదులుగా బ్రతికిస్తున్నాయి. జీవనదులు అంటే ఏంటి? మనం బ్రతికిస్తున్నాయి. మళ్ళీ అలా చూస్తే పరోపకారార్థం. నదులు పరోపకారార్థం, నీరు పరోపకారార్థం, సూర్యుడు పరోపకారార్థం, సముద్రం పరోపకారార్థం, భూమి పరోపకారార్థం, మొక్కలు పరోపకారార్థం, జంతువులు పరోపకారార్థం. అప్పుడు మనిషి కూడా అలా పరోపకారార్థంగా ఉంటే వాళ్ళు నీకు ఇస్తారు, నువ్వు వాళ్ళకి ఇస్తావు. అది అయిపోయింది, ఇక్కడ ధర్మంగా వెళ్ళిపోయింది. అది ఎప్పుడైతే పరోపకారార్థంగా లేవో అధర్మం నీలోకి వచ్చిందో నీకే హాని జరుగుతుంది. పరోపకారార్థము అనేది సృష్టి యొక్క నియమము. నిన్నేదో గొప్పగా ఉండమని త్యాగం చేయమని చెప్పటంలో అసలు సృష్టి నియమం. సృష్టి ఎలా ఉంది? పరోపకారార్థం ఉంది, అది ఇస్తుంది, పుచ్చుకుంటుంది, అంతే. అనేకాన్ని బతికిస్తుంది. విశ్వం మొత్తం అలాగే ఉంది. పరోపకారార్థం, ఇతరుల మేలు కొరకు పరోపకారార్థం ఇతం శరీరం. ఇప్పుడు అది నది అనుకోండి, నది శరీరం దేనికి అంటే అనేకం జీవరాశి బతకడానికి, అంటే దాని నీళ్ళు దానికి ఏం ఉపయోగం లేదు, ఆ నీరే దాని శరీరం. సముద్రం ఎందుకంటే అది ఆవిరయ్యి మళ్ళీ ఆ నీరు మంచి నీరుగా వచ్చి ఇక్కడ జీవనదులను బతికిస్తుంది, అంతే. దాని స్వరూపం, దాని స్వభావం, దాని రూపం, దాని శరీరం అదే పరోపకారార్థం. సూర్యుడు ఎందుకంటే దీన్ని ఆవిరి చేసేసి మనుషులు ఇక్కడ అందరూ బతికేలా, మళ్ళీ ఆ సూర్య ఆధారంతో భూగోళం మీద మానవులు బతికేలా, అటు నీళ్లు ఇచ్చేలా అనేక రకాల ఉపయోగం. అసలు సూర్యుడు లేకపోతే ఇక్కడ బతకడమే కుదరదు. పరోపకారార్థం. అలా మనుషులు కూడా పరోపకారార్థం ఒకళ్ళకొకళ్ళు ఉపయోగపడేలా ఉంటే, సేమ్ సృష్టి అంతా పరోపకారార్థంలో ఉన్నప్పుడు నువ్వు ఒక్కడవే స్వార్థంతో ఉండేట. అప్పుడేమైంది? నువ్వు ఆ ధర్మము, సృష్టి నియమం ఏంటి? పరోపకారార్థం. పరోపకారార్థం అనేటువంటిది సృష్టిలా, దాన్నే ధర్మము అని చెప్పారు. ఆ ధర్మాన్ని నువ్వు పాటించకుండా చట్టాన్ని అతిక్రమించి, ఆ సృష్టి నియమాన్ని అతిక్రమించి స్వార్థంతో ఉన్నప్పుడు ఏమైంది అంటే సృష్టికి హాని జరగదు. నువ్వు నీ ఎదుటి మనిషికి ఎప్పటికీ హాని చేయలేవు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఎత్తుకుపోయిన కొంచెం డబ్బు, నువ్వేదో వాళ్ళ ఆవిడతో 2 రోజులు గడిపితే, నువ్వేదో వాళ్ళ ఆయనతో 4 రోజులు గడిపితే ఏమైసి వచ్చింది? తప్పు చేశానన్న భావన చచ్చింది తప్ప నీకు అక్కడ వచ్చిన నష్టమేం చచ్చింది? మళ్ళీ సంపాదించుకుంటాడు డబ్బులు. స్త్రీ పురుష శారీరక సంబంధాల్లో అసలు పోయి చచ్చిందే లేదు. ఏం పోయి చచ్చింది? నీ మనసు పాడేసి వచ్చిందంటే. ఇప్పుడు ఆ భర్తకి తెలియదు నా భార్య అసలు మోసం చేస్తున్నానని, ఆనందంగా హ్యాపీగా ఉన్నాడు. ఆ భార్యకి తెలియదు నా భర్త మోసం చేస్తున్నాడు, పరస్త్రీలతో తిరుగుతున్నాడు. నా భార్య చాలా ఆనందంగా ఉంది. నువ్వు మోసం చేస్తున్నానని నీకు తెలుసు కనుక నువ్వు నాశనం అయిపోతున్నావు. ఎందుకంటే నీలో జ్ఞాన ప్రవృత్తి ఉంది, నిన్ను నువ్వు గమనించుకునేది. దానివల్ల నీలో వ్యతిరేక కెమికల్స్ రిలీజ్ అయిపోతున్నాయి. అందుకని పరోపకారార్థం అని చెప్పారు. ఇతరులకు మేలు చేసేలా నువ్వు జీవిస్తూ, ధర్మం ఏంటి? మానవలోక ధర్మాలు మానవలోకమే తయారు చేసుకుంది. ఇలా ఆలోచించినటువంటి జ్ఞానులు, మహాత్ములు, పూర్వపు పుణ్యపురుషులందరూ కూడా ధర్మ నిర్వహణ చేసుకొచ్చారు. ఇలా బ్రతకాలి మనుషులు, ఇలా బ్రతకాలి మనుషులు, ఇలా బ్రతకాలి మనుషులని. ఎందుకంటే నీలో ఒక జ్ఞాన ప్రవృత్తి ఉంది. అలా బ్రతకాలి అని చెప్పిన ధర్మం అంతా ఎవరికో మేలు చేయడానికి కాదు, నీలో వ్యతిరేక రసాయనాలు ఉత్పత్తి అవ్వకుండా ఉండటానికి,
ఎందుకంటే మానవ శరీరం మొత్తం రసాయన కర్మాగారము అని గుర్తించారు మహాత్ములు. మనం హాయిగా ధర్మంగా ప్రశాంతంగా చక్కగా మన పనులు మనం చేసుకుంటూ విశ్రాంతిగా ఉన్నప్పుడు శరీరం కూడా దీర్ఘాయువుగా ఉంటుంది, అనారోగ్యాలు పాలవ్వకుండా ఉంటుంది, మనసు హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చక్కగా నిద్రపడుతుంది, మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం అన్ని బాగుంటుంది, దొరుకుతుంది, అంత బాగుంటుంది. సిస్టమ్ గమనించారు దాన్ని. అది ఎప్పుడెప్పుడు సిస్టమ్ దెబ్బతింటుందో గమనించాడు. అధర్మానికి వెళ్ళినప్పుడు నిద్ర మారిపోయింది, ఆరోగ్యం మారిపోయింది, అరుగుదల మారిపోయింది. అరుగుదల ఎప్పుడైతే మారిపోయిందో మల విసర్జన ప్రక్రియలు మారిపోయినాయి, అన్ని రకాలుగా అన్ని మార్పులు వచ్చేసినాయి. శరీరం మొత్తం దేనికి పనికి రాకుండా పోయింది. అసలు మల విసర్జనలు అవ్వవు. ఇప్పుడు కోట్ల మంది మల విసర్జనకి ఎంతో బాధపడుతుంటారు. కొంతమంది అసలు తిన్నది అరక్కబోళ్ళు బాధపడుతుంటారు, గ్యాస్ ట్రబుల్స్, ఎసిడిటీలు, రకరకాల జబ్బులు, కొన్ని వేల రకాల జబ్బులు ఉన్నాయి. ఇన్ని వేల రకాల జబ్బులకి కారణం ఏంటో తెలుసా? ఇన్ని వేల రకాల మోస మనస్తత్వాలు మనలో వస్తున్నాయి లోపల. ఇప్పుడు హాని మనమే చేసుకుంటున్నాం. అందుకని పరోపకారార్థం అనేది ఏంటంటే ధర్మ ప్రవృత్తి, సృష్టి నియమంతో కలిసి నడవడం. అంతే తప్ప నువ్వు ఎవరికో మేలు చేయడం కాదు. నువ్వు అసలు ఇక్కడ ఎవరికి మేలు చేయలేవు, నువ్వు ఇక్కడ ఎవరికి హాని చేయలేవు. ఏం చేస్తావు? ఇస్తే కొంచెం డబ్బులు ఇస్తావు, ఎత్తుకుపోతే కొంచెం డబ్బులు ఎత్తుకుపోతావు. అందుకంటే ఏం చేస్తావు? నువ్వు తప్పులు చేసినా ఏం చేస్తావు? స్త్రీ పురుష శారీరక సంబంధాల్లో తప్పులు, ధన సంబంధాల్లో తప్పులు, ఇంకంతకంటే ఏం చేస్తావు? అసలు ఇక్కడ ఏమున్నాయి చేయటానికి? ఇప్పుడు ధన సంబంధం అంటే మొత్తం వస్తువులు సంపదలు అన్నీ వచ్చేస్తాయి దానికి. అందుకే మొత్తం సంపదలన్నీ ధనం కింద వచ్చేస్తాయండి. నువ్వు భూములు లాక్కుంటావో, వస్తువులు లాక్కుంటావో, ఎత్తుకుపోతావో, దొంగతనాలు చేస్తావో, ఏదైనా సంపదల కిందకు వస్తుంది. ఇంకా తప్పులు చేసేది ఏముంది? స్త్రీ పురుష శారీరక సంబంధాలు. అసలు ఆల్రెడీ మనం ఇంతకుముందు జంతు లోకమే. ఒక కుటుంబ వ్యవస్థ లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, ఎడాపెడా ఉండి వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఆ ఎడాపెడా జీవితం వలన మానవ జీవితం దెబ్బతింటుందని గ్రహించిన మహాత్ములు ఏర్పరిచినటువంటి ధర్మ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. కాబట్టి ధర్మంగా ఉంటే ఇప్పుడు ధర్మంగా లేవు. ఒక భార్య ధర్మంగా లేదు, భర్తకి తెలియదు, ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. ధర్మంగా లేదని తెలిసిన భార్య గజిబిజికి గందరగోళానికి గురైపోతుంది. మోసం చేసినటువంటి ఆ మోస ప్రవృత్తి లోపల ఉండిపోతుంది. ఊపిరి ఆడతలేదు, బీపీ డౌన్ అయిపోయింది, బీపీ ఎక్కువైపోయింది, చెమటలు కమ్మేసినాయి, పడిపోతున్నాను, కళ్ళు తిరిగిపోతున్నాయి, రకరకాలు అయిపోతున్నాయి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భయంలోంచి వచ్చింది, ఆ బాధలోంచి వచ్చింది, ఆ దుఃఖంలోంచి వచ్చింది. అలాగే ఒక భర్త మోసం చేస్తున్నాడు, భార్యకి తెలియదు, భార్య హాయిగా నిద్రపోతుంది, ఈ భర్త గందరగోళం పడిపోతున్నాడు, షుగర్ పెరిగిపోయింది, బీపీ పెరిగిపోయింది, తల తిరిగిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అంటున్నాడు. నీకే ఎందుకు అవుతుంది అంటే నీ లోపల దరిద్రపు కర్మలు నువ్వే చేసావు కనుక నీకు అవుద్ది. ఎవరు దరిద్రపు కర్మలు చేస్తే వాళ్ళకి అవుద్ది. అందుకని ఏమన్నారు? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అన్నారు. నాయన నువ్వు ఇన్ని ఉపన్యాసాలు చెబుతున్నావు కదా, నీకేం లేవు అనుకోక, నాకు చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అంటే ఏంటి? నేను చేసిన కర్మలో నేను అనుభవిస్తున్నాను. అనుభవించకపోతే ఎలా చెబుతాను? కాబట్టి కొంతమంది పాపం దీన్ని ఒప్పుకోరు. మేము మహాత్ములు అయిపోయాం, గురువులు అయిపోయాం, అసలు మా కర్మలే ఉండవు అంటారు. అది మనం ఏం చేయలేం. ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? నేను చేసిన తప్పుల శిక్షలు నాకు వస్తుంటేనే కదా నాకు తెలుస్తుంది. అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మనస్తత్వాలు కూడా తెలుస్తాయి కదా మనకి. పనులు కూడా కనపడతాయి కొన్ని. అయితే అందరూ దొరకకుండా ఎంత చేసినా కొంత దొరుకుతూనే ఉంటారుగా. అందుకని ఏం చెప్పారు? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. అనుభవించక తప్పదని ఎందుకన్నారు అంటే అది నీ శరీరంలోనే ఉంది కనుక. బయట అయితే తప్పించుకోవచ్చు నువ్వు తెలివితో, ప్రజ్ఞతో. నీ శరీరంలో ఉత్పత్తి అయ్యే రసాయనాల నుంచి ఎడ తప్పించుకుంటావు నువ్వు? నీ లోపల వచ్చే గుండెపోటు, నీ లోపల చెడిపోయే కిడ్నీలు, నీ లోపల చెడిపోయే అవయవాలు, నీ లోపల చిట్లిపోయే నరాలు, నీ లోపల వచ్చే బీపీ, నీ లోపల వచ్చే షుగర్, ఇలాంటి జబ్బులు 5-6 వేలు పైన రకాల జబ్బులు ఉన్నాయి. ఎడ తప్పించుకుంటావు? నీ లోపల కదా వస్తుంది అది. మళ్ళీ ఇంకా మానసిక జబ్బులకి వెళ్తే అసలు ఇంక నువ్వు చేసే చిత్ర విచిత్రాలు, నీకు అనిపించే చిత్ర విచిత్రాలు సామాన్యాలు కాదు. మానసిక వ్యాధులు అసలు భయంకరంగా ఉన్నారు పాపం వాళ్ళు. ఇదంతా ఎందుకు వచ్చిందని నువ్వు చేసుకుందే అధర్మ ప్రవృత్తి. అందుకని మానవత్వాన్ని బ్రతికించడానికి పరోపకారార్థం యదం శరీరం. నాయన ఎవరికి హాని చేయకు, మేలు చేయి. మేలు చేస్తే ఏంటి? నువ్వు ఎవరికి మేలు చేసే వాళ్ళు తిరిగి నీకు మేలు చేస్తారు. మేలు చేయటం అంటే నువ్వు ఉత్తిగా మేలు చేసేస్తే అదేమో ఆగిపోదు. నువ్వు నీ చేత మేలు పొందిన ప్రతివాడు నీకు మేలు చేస్తాడు, నీ చేత హాని పొందిన ప్రతివాడు నీకు హాని చేస్తాడు. ఇప్పుడు నీకు తిరిగి వచ్చేది కూడా అదే, గోడ కొట్టిన బంతిలో వచ్చేది అదే. అందుకని అందరికీ చెప్పారు, నీకు నాకు ఎవడో ఒక్కడికి చెప్పలా, మానవ జాతి మొత్తానికి చెప్పారు. పరోపకారార్థం యదం శరీరం. నువ్వు సృష్టి మొత్తం గమనించు,
సృష్టి మొత్తంలో ఉన్నటువంటి అన్నింటి శరీరాలు పరోపకారార్థం ఉన్నాయి. అసలు మొత్తం భూమి ఉంది, భూమి అనేది గిరగిర తిరిగిపోతుంది ఆకాశంలో, భూగోళం. కానీ భూమిలో ఉన్న వసతులు వనరులు అన్నీ చూడండి మనం బతకడానికి అనువుగా ఉంది. అంటే అసలు భూమి మొత్తం పరోపకారార్థం. ఇప్పుడు భూమి ఎక్కడ తిరుగుతుంది? ఆకాశంలో తిరుగుతుంది. మరి ఆకాశం ఎందుకుంది? ఇప్పుడు ఆకాశం భూమిని రక్షిస్తుంది. అంటే భూమికి ఆకాశం పరోపకారార్థం. భూమికి వెలుగిచ్చేది సూర్యుడు. సూర్యుడు చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతున్నాయి, ఒక ఆకర్షణ ఏదో నడుస్తుంది. ఇవన్నీ ఏంటి ఒకదానికి ఒకటి అంటే మనం అంత దూరం వెళ్ళి ఆలోచించే అంత శక్తి జ్ఞానం మనకు లేవు. కానీ అదంతా పరోపకారార్థం. అప్పుడు మరి మానవ జాతి కూడా పరోపకారార్థం ఉంటే కదా సృష్టిలో కలిసి నడిచిపోయినట్టు అయ్యేది. అందులో అసలు ఇంతదాకా ఎందుకు సృష్టిని వదిలి పరోపకారార్థం ఇతరులకు మేలు చేయడం కోసమే నీ శరీరం ఆయన అలా ఉపయోగించు దాన్ని అన్నాడు. అప్పుడు నువ్వు మేలు చేస్తే వాళ్ళు నీకు మేలేగా చేస్తారు, నువ్వు హాని చేస్తే నీకు హానిగా చేస్తారు. నీ యాక్షన్కి రియాక్షనే అటువైపు నుంచి ఉండేది. కాబట్టి మానవులందరూ ఒకరితో ఒకరు సఖ్యతగా ప్రేమగా చక్కగా ఉండాలి. మానవ జాతి ఎప్పటికీ హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా శారీరక మానసిక ఆరోగ్యాలతో ఎటువంటి రుగ్మతలు లేకుండా దీర్ఘాయువుగా ప్రకృతి ప్రసాదించినటువంటి 100 సంవత్సరములు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి సూత్రము తప్ప ఇంకో సూత్రం ఇక్కడ పనిచేయదు. స్వార్థ సూత్రము పనిచేయదు. ఒకవేళ స్వార్థ సూత్రం పనిచేస్తుంది అని నువ్వు అనుకొని స్వార్థంతో నువ్వు ప్రయత్నించి స్వార్థంతో నువ్వు ప్రవర్తించి నాకు బలం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు ప్రజ్ఞ ఉంది, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు గమనించట్లేదు, నన్ను ఎవరు పట్టుకోలేరు అని నువ్వు ఎంత తెలివితో ఏం చేసినా మనుషులు పట్టుకోలేకపోవచ్చు. అందులో నిజమే, నీవు అనుకుంటుంది కూడా నిజమే, నేను మనుషులు పట్టుకోలేరు. కానీ నీ లోపలే ఊరే రసాయనిక చర్యల్ని ఎలా తప్పించుకుంటావు? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, అధర్మంలోకి వెళ్తున్నప్పుడు ఆ విషయం నీకు తెలుసు కదా, అదే జ్ఞానం. ఒక తప్పు చేస్తున్నప్పుడు జంతువుకి నేను తప్పు చేస్తున్నానని తెలీదు, దానికి ఆ జ్ఞానం లేదు, దాని జీవితం అంతే. ఒక పులి చంపి తినాల్సిందే, తప్పని అంత భావన వస్తే చంపలేదు తినలేదు, అసలు పులి గడ్డి తిని బతకదుగా. అలా జంతువులన్నింటికి ఒక్క మనిషికి తప్ప జంతువులన్నింటికి యథాప్రకారం వాటికి జీవనానికి అవసరమైనటువంటిది ఏదో చేసుకొని బతకడమే తప్ప నేను తప్పు చేస్తున్నాను రైట్ చేస్తున్నాననే భావం దానికి పుట్టదో. అదే లేనిది ఒక మనిషికి మాత్రమే ఉన్నది, అదే జ్ఞానం. దాని పేరే జ్ఞానం. మనిషికి పుడుతుంది నేను తప్పు చేస్తున్నాను నేను రైట్ చేస్తున్నానని. కాకపోతే నువ్వు తప్పు రైటు తెలిసినా కూడా నేను తప్పులే చేస్తానని నువ్వు వెళ్ళిపోతుంటే అది నీ కర్మ. తప్పులు చేసి జబ్బులు ఎందుకు వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు అంటాడు, ఏదో నా మీద కర్మ పడిపోయింది అంటాడు. ఏమీ లేదు, నువ్వు చేసిన తప్పుల ఫలితం నీ శరీరంలో వ్యతిరేక రసాయనాలు ఊరి నీకు స్ట్రెస్కి ఒత్తిడికి లోనయ్యి ఒక రోజుకి గుండె బద్దలైంది, లేదా తలలో నరాలు చెట్లు పోయినాయి, లేదా కిడ్నీలు చెడిపోయినాయి, ఏదో జరిగింది లోపల జరుగుతుంది నీకు తెలియట్లా. నువ్వు శరీర భావనలో భ్రాంతిలో బయట సుఖాల కోసమే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు తప్ప మొత్తం మిషన్ పాడైపోతుంది అనే విషయం నీకు తెలియదు. ఇది కనిపెట్టిన మహాత్ములు చెప్పారు, పరోపకారార్థం ఇదం శరీరం అని నీవు జీవించినప్పుడు మిషన్ పాడవకుండా ఉంటుంది నాయన. అందుకని అందరూ అలా ఉండండి అన్నారు. ఒకరికి చెప్పింది కాదు అసలు, అది మొత్తం మానవ జాతికి. అలా మానవ జాతిని అలా ఉండమని చెబుతూ అసలు మానవ జాతి అనేది బ్రతకడానికి చుట్టూ ఉన్నటువంటి సృష్టి మొత్తం అలాగే ఉంది అని చెప్పారు, పరోపకారార్థంతోనే ఉంది అని. అలా ఉన్నప్పుడు ఇంకా దిగులే ఉంది, నీలో మంచి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి, నువ్వు అందరికీ మేలు చేస్తావు, అందరూ నీకు మేలు చేస్తారు, ఒకరికొకరు మేలు చేసుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటూ హాయిగా బతుకుతారు. కుటుంబ జీవితాలు ఏర్పాటు చేసింది అందుకే, సంఘ జీవితం ఎందుకే, సమాజ జీవితం ఎందుకే, అడవిలోంచి బయటకు వచ్చేసాం, నాగరికతని మానవ లోకం నిర్మించుకున్నాం, వస్తువులు తయారు చేసుకుంటున్నాం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు పెట్టుకుంటున్నాం. అయ్యా నేను ఈ వస్తువు తయారు చేశాను, ఇదిగో వ్యాపారం పెట్టుకున్నాను, మీరు ఎంత ఇచ్చి ఎంత కొనుక్కోండి అనుకుంటున్నాం. అన్నింటిలోనే అలా ధర్మ ప్రవృత్తిగా ఉండు, పరోపకారార్థం చక్కగా మంచి వస్తువు తయారు చేయి, కల్తీలు కలబ్బాక చక్కగా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చక్కటిది తయారు చేయి, చక్కటిది పండించు, వాళ్ళు కూడా నీకు చక్కగా ఇస్తారు పరోపకారార్థం. నువ్వు వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు నీకు ఇస్తారు, అందరూ అలా ఉండండి, హాయిగా ఉంటుంది. అంటే ఆ లా తప్ప నువ్వు సుఖంగా ఉండటానికి పరోపకారార్థము అనేటువంటి లా నియమము తప్ప ఇంకా ఏలా పనిచేయదు, స్వార్థలా పనిచేయదు, అది నిన్నే నశింపజేస్తుంది. అందుకని ఇక్కడ ఎవరూ నీకు హాని చేసేవాళ్ళు లేరు, నిన్ను శిక్షించేవాళ్ళు లేరు,
మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడెలా తీర్చుకున్నాడు కక్ష అని రాశాడు మహానుభావుడు. నీ మనసు చెప్పేస్తుంది ధర్మాధర్మాలు. అది అధర్మం అనగానే అధర్మానికి సంబంధించిన భావాలన్నీ ఉత్పన్నమైపోతాయి, రసాయనాలు ఉత్పన్నమైపోతాయి, శరీరంలో కలిసి తిరిగిపోతాయి. ఏవైతే ధర్మంగా శరీర అవయవాలని రక్షించి కాపాడాలో అవే అధర్మంగా అదే శరీరాన్ని, అదే శరీర అవయవాలని నాశనం చేస్తూ ఉంటాయి కెమికల్స్. అయితే నాశనం అవడానికి కొంతకాలం పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. అది జరుగుతుంది. లోపల జరిగేదాన్ని ఎలా మారుస్తావయ్యా? బయట దాన్ని అయితే మారవచ్చు. అందుకని ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదన్నారు. తప్పదని ఎందుకన్నారు? బయట నుంచి వచ్చేదైతే తప్పించుకుంటావు. ఆల్రెడీ నువ్వు కర్మ మొదలు పెట్టగానే నీతో పాటు నీ కర్మ లోపల మొదలైపోయింది. నువ్వు ధర్మం చేస్తుంటే మంచి రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయి, నువ్వు అధర్మంలోకి వెళ్తే చెడు రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయి. అసలు క్రియ చేయక్కర్ల ఆలోచన రాగానే ఉత్పత్తి అయిపోతున్నాయి. అప్పుడు ఎలా తప్పించుకుంటావు? ఈ సత్యాన్ని గ్రహించిన మహాత్ములు చెప్పింది ఏంటి? మానవ జాతి హాయిగా ఉండటానికి అవసరార్థంగా వాళ్ళు చెప్పిన అద్భుతమైన తారక మంత్రం, జీవన సూత్రం, సృష్టి నియమం, సృష్టి ధర్మం, సృష్టిలో ఉన్న చట్టం ఏంటంటే పరోపకారార్థం ఇదం శరీరం. ఇది సృష్టి సూత్రం. ఇలా అయితేనే మీరంతా హాయిగా ఉంటారు, లేకపోతే మీకు మీరే శిక్షలు వేసుకుంటారు. శిక్షలు వేసే వ్యవస్థ బయట లేదు. అందుకే జంతువులకి ఏమీ అనిపించదు. కారణం ఈ జ్ఞానం లేదు. మనిషిలో తనను తాను చూసుకునే జ్ఞానం ఉంది. మళ్ళీ చెబుతున్నాను, ఆ జ్ఞానం చేస్తే నీకు భయం కలుగుతుంది తప్పులు చేస్తే, ఆ జ్ఞానం చేస్తే నీకు బాధ కలుగుతుంది అబద్ధాలు చెబితే, అసత్యాలు ఆడితే, అత్యాశలు, దురాశలు. నువ్వు ఏది ఆలోచించినా దానివల్ల నీకు ఒత్తిడి వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, కంగారు వస్తుంది, భయం వస్తుంది. వ్యతిరేక గుణాలన్నీ దానివల్ల వస్తాయి. అయితే అదే ఎంత అద్భుతమైందో తెలుసా? నువ్వు దాన్ని సరిగ్గా వాడుకుంటే అసలు నేను ఈ శరీరం కాదు, నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకునే వరకు వెళ్ళొచ్చు. నిన్ను నువ్వు పరిశీలించుకొని, నిన్ను నువ్వు గమనించుకొని, నీకు ఇవ్వబడినటువంటి ఆ జ్ఞాన ప్రతిభ ఏదుందో, నిన్ను నువ్వు గమనించుకునేటువంటి ఆ జ్ఞాన శక్తి, గమనిక శక్తి, ఎరుక శక్తి ఏదుందో ఆ శక్తిని ఉపయోగించుకొని నిన్ను గమనించుకొని, నీ లోపలికి చూసుకొని, నీ గుణాలు, నీ స్వభావం, నీ ప్రవర్తన అన్నింటినీ చూసుకొని, అందులో ఉన్న చెడుని పోగొట్టుకొని మంచిని మాత్రమే ఆచరిస్తూ, అంటే ఏంటి మంచి అంటే పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి సృష్టి సూత్రాన్ని మహాత్ములు మానవ జాతికి అందించినటువంటి సృష్టి సూత్రము, సృష్టి నియమము, సృష్టి చట్టము అయినటువంటి తారక మంత్రమైనటువంటి పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి దాన్ని ఉపయోగిస్తూ ధర్మంగా నువ్వు బతికినప్పుడు అక్కడి నుంచి సృష్టి నీకు ఎంత మేలు చేస్తుంది అంటే, నాయన నువ్వు మళ్ళీ అసలు మానవ జన్మ ఎత్తక్కర్లేదు, నువ్వు ధర్మంగా బతుకుతున్నావు కనుక అసలు నేను శరీరము, నశించిపోయే శరీరము అనేటువంటి ఈ భయంతో, బాధతో, మరణ భయంతో నువ్వు బతకక్కర్లేదు. అసలు నువ్వు శరీరమే కాదు, నువ్వు అనంత ఆత్మశక్తివి అనేటువంటి నీ ఒరిజినల్ రహస్య అనంతతత్వమైన శక్తి తత్వాన్ని నీకు రివీల్ చేసి ఆ సత్యాన్ని అందిస్తాను, ఆ జ్ఞానాన్ని అందిస్తాను. నువ్వు ధర్మంగా బ్రతికి చూడు, పరోపకారార్థం ఇదం శరీరం అని బతికి చూడు. నువ్వు ఎక్కడి దాకా వెళ్తావు? అనంత శక్తి అయిపోతావు. ఆ జ్ఞానం, ఆ చదువు అవి నేర్పుతాను. నీకు సృష్టిలో దాచి ఉంచిన రహస్యాన్ని నీకు విప్పి నిన్ను అనంతుణ్ణి చేసేస్తాను, నిన్ను అనంతురాలను చేసేస్తాను. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, నేనే ఈ సర్వ జగత్తు వ్యాపించి ఉన్న దివ్యాత్మ శక్తిని అనే భావం నీకు కలిగేలా చేస్తాను, ఆ జ్ఞానాన్ని అందిస్తాను అనేటువంటిది ప్రకృతి చెప్పింది, సృష్టి చెప్పింది, విశ్వశక్తి చెప్పింది, ఆధ్యాత్మిక చదువు చెప్తుంది, ఆత్మజ్ఞాన చదువు చెబుతుంది. అందుకని పరోపకారార్థం ఇదం శరీరం అనేది ఆత్మజ్ఞానానికి దారి. మామూలు జీవితంలో నేను ఆత్మజ్ఞానానికి వెళ్ళను అంటే కనీసం నీకు మానసిక శారీరక అనారోగ్యాలు రాకుండా నువ్వు ఉన్నన్నాళ్ళు సుఖ సంతోషాలతో హాయిగా బ్రతకడానికి దారి కాదు. అది తప్పించి స్వార్థం అన్నావా, ఇక నీ నరకం నీదే. నీ నరకం నువ్వే తయారు చేసుకుంటున్నావు. ఎందుకంటే అది నీ మనసులో ఉంటుంది, నీ శరీరంలో ఉంటుంది. దాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. ఆలోచించుకు చూడండి. ఇది పరోపకారార్థం ఇదం శరీరం అని మహాత్ములు గమనించి కొన్ని వేల సంవత్సరాల పాటు వరుసగా మానవ జాతిలో వస్తున్నటువంటి మహాత్ములు అందరూ మళ్ళీ ఆ ముందు చెప్పిన కరెక్టే చెప్పారా, తప్పు చెప్పారా, రైట్ చెప్పారా అని అనేక పరిశోధనలు చేసి, తపస్సులు చేసి, లేదు ఇదంతా కరెక్టే అని పరంపరగా దాన్ని అందించుకుంటూ వస్తున్నారు. మళ్ళీ మహాత్ములు పొందుతున్నారు దీన్ని. అటువంటి మహాత్ములు ఉండబట్టే మానవ జాతికి మార్గనిర్దేశనం జరుగుతూ ఇంకా ఆధ్యాత్మికత బతికుంది. తరతరాలుగా అందించుకుంటూ వస్తున్నారు దీన్ని.
ఈ అందించుకుంటూ వచ్చిన జ్ఞానాన్నే పట్టుకొని మనం చదువుకుంటూ వెళ్తాం. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది పరోపకారార్థం ఇదం శరీరం అంటే అది సృష్టి సూత్రం, విశ్వ నియమం, విశ్వంలో నడుస్తున్నటువంటి ఒక ధర్మ చట్టం, ఒక ధర్మ చక్రం. దాంట్లో ఇమిడిపోయి సాగిపోమన్నారు, అంతే, ఏం లేదు. దానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే నువ్వు ఇంత విశ్వంలో ఒక ధూళి కణానివి, ఆ చట్రంలో పడి సాగిపోవటమే. వ్యతిరేకంగా వెళ్దాం అనుకుంటే నీకే అంత వ్యతిరేకం జరుగుద్ది తప్ప సృష్టికి ఏం జరగదు, సృష్టిలో ఎవరికీ జరగదు. నువ్వు ఒక చిన్న నాలుకవి అంతే అని చెప్పారు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది, జీవితంలో ఆచరించుకోవచ్చు. ఒకవేళ నేను చెప్పిన విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ అడగండి, చెప్పుకుందాం. నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేశాను. మీకు అర్థమైతే చక్కగా తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి, మంచిగా ఉండడానికి ప్రయత్నించండి. మంచిగా ఉండటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, శరీరం అనారోగ్యాల పాలు కాకుండా ఉంటుంది. ముఖ్యంగా సాధారణ జీవితానికి మంచి చాలా ఉపయోగపడుతుంది. ఏంటి, మన జీవితానికి. అయితే మనకు మంచిగా ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళతో మంచిగా ఉన్నప్పుడు సంఘ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. సంఘంలో, సమాజంలో ఉన్న ఎదుటి వాళ్ళు ఎవరైనా మంచివాళ్ళనే కోరుకుంటారు, చెడ్డవాడు కూడా మంచివాడినే కోరుకుంటాడు. కాబట్టి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి తారసపడుతుంది. నువ్వు మంచి ఇస్తావు, వాళ్ళు నీకు తిరిగి మంచినిస్తారు. కాబట్టి మంచి ఎప్పుడు అన్ని రకాల శ్రేయోదాయకం. పైగా ఇది సృష్టి సూత్రం. ఆలోచించి చూడండి, బాగుందనుకుంటే ఆచరించండి. నాకు తోచినంత చెప్పాను. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చకపోయినా, నేను చెప్పిన దాంట్లో పొరపాట్లు తప్పులు ఉన్నాయని మీకు అనిపించినా, దయచేసి నేను సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలేయండి. ఏదైనా మంచి ఉంది, అర్థమైంది అని అనిపిస్తే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.